జనాలు చూసారా ఎంత మంది ఉన్నారో? ఎక్కడ ఈ సెంటర్, ఏ బొమ్మ అనుకుంటున్నారా? వజ్ర గణపతిని చూడడానికి మినిస్టర్ సైతం వచ్చేసాడనమాట. మరి అవార్డ్స్ కూడా ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు అనేది ఫుల్ వీడియో వరకు వెయిట్ చేయండి. టు క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ప్రోమో చూసారు కదా? ప్రోమో చూస్తే అర్థమైపోయింది కదా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఊరువాడ పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం కూడా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ వినాయకుని పండగ. అలాగే మా ఊరు సింగరాయకొండలో కూడా గణేశుని పండుగని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ప్రతి వీధిలోనూ గణేశుని మండపాలు, ప్రతి మండపం దగ్గర వేసిన లైటింగ్ తో మా ఊరు చూసేలా దగ్గ 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 మెరిసిపోతుంది. ఇంత అందమైన దృశ్యాన్ని డ్రోన్ వ్యూ తో మాకు అందించింది మా అయిత వంశీకృష్ణ. తన ఫోటోగ్రఫీ స్కిల్స్ తో తన కెమెరాతో క్యాప్చర్ చేసి ఇంత అందమైన దృశ్యాన్ని, ఇంత మంచి వ్యూని అందించిన అయిత వంశీకృష్ణకు ధన్యవాదములు. అలాగే ఆ వినాయకుని ఆశీస్సులు అయిత వంశీకృష్ణకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ మా మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. మరి మీ ఊరిలో గణపతి వచ్చే వాళ్ళు ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తారు కదా, మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సింగరాయకొండలో ఎన్నో వినాయకుని మండపాలు పెట్టేశారు. అయినా కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకత కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఆ కాన్సెప్ట్ ఎక్కడుంది తెలుసా? అదేనండి, సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్ లో ఆర్య వైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేశుని దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ప్రతి ఇయర్ కొత్త కాన్సెప్ట్ తో వినాయకుడిని పెడుతూ ఉంటారు. ఏదో గొప్ప కోసం ఉండదన్నమాట. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంతో గణపతి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అలా దర్శించడం వల్ల దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, అలాగే ఊరిలో ప్రజలందరికీ కూడా వినాయకుని ఆశీస్సులు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచనతో ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఇలా ప్రతి సంవత్సరం కొత్త కాన్సెప్ట్ తో వినాయకుడిని ఏర్పాటు చేస్తూ ఉంటారన్నమాట. ఇంత మంచి కాన్సెప్ట్ తో వినాయకుని దర్శనానికి ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వారికి, వారి కుటుంబ సభ్యులకి, సింగరాయకొండ మండల ప్రజలందరికీ, వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ తరపున, అలాగే మన అందరి తరపున ధన్యవాదములు. అక్కడ వినాయకుడిని దర్శించుకుని అలా బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమతో స్వామి వారి కార్యక్రమాల్లో పాల్గొని కృషి చేస్తూ ఉన్నారనమాట. అన్ని వివరంగా చెప్తున్నాం గానీ ఇంకా కాన్సెప్ట్ ఏంటో చెప్పట్లేదని అనుకుంటున్నారు కదా. వచ్చేసిన అక్కడికే మనం ఇప్పుడే ఎంటర్ అయిపోతున్నాం. ఎక్కడికంటే ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన గణపతిని చూసేయడానికి. తిరుపతిలో మనం వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే 7 కొండలు ఎక్కాలి. 7 గడపల తరువాత వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటాం. అలాగే ఇక్కడ కూడా గణపతిని, సాయిబాబాని, లక్ష్మీ అమ్మవారిని, వెంకటేశ్వర స్వామిని అందరినీ చూసుకుంటూ దర్శించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడు ఆ వజ్రాలు ధరించి భూకి దిగి వస్తే ఎంత అందంగా ఉంటాడో ఆలోచించండి. అంత అందమైన వజ్ర గణపతిని చూడాలి అంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా. వచ్చేసాడు వజ్ర గణపతి. జిల్ 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 జిగేలు రాజా, మా వజ్ర గణపతిని దర్శించండి. ఇలాంటి విగ్రహం చూడాలంటే ఆ అదృష్టం ఉండాలి. నేనైతే వజ్ర గణపతిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మరి మీరు కూడా ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వజ్ర గణపతిని తయారు చేయడానికి నెల రోజుల ముందు నుంచే పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. సుమారుగా 1,00,000 వజ్రాలతో 10 అడుగుల ఎత్తుతో కెంపులు, పచ్చలు, అమెరికన్ డైమండ్స్ ని వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ వజ్ర గణపతిని తయారు చేశారు. కండ్లు, ఆ జుట్టు చూడు, ఆ నెయిల్ పాలిష్ చూడు, ఆ ఒంటి నిండా బంగారం చూడరా. వజ్రం ఎంతో విలువైనది. అంతకన్నా విలువైన భగవంతుడు వజ్ర రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. వజ్రాన్ని ధరించడం వల్ల మనలో ఉన్న చెడునంతా తొలగించి మంచి చేస్తుందనే నమ్మకంతో ఉంటారు. అలాగే వజ్రాలు ధరించిన ఆ భగవంతుణ్ణి, ఆది పూజలు అందుకునే ఆ గణనాయకుణ్ణి దర్శించడం వల్ల మనలోని చెడును తొలగించి
జ్ఞానాన్ని వృద్ధి చేస్తూ ప్రేమ ఆప్యాయతలన్నిటినీ దగ్గరగా చేస్తూ ఒకరికొకరికి మధ్య అనుబంధాలను దగ్గర చేస్తూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో విద్యాభివృద్ధిలో వ్యాపారాభివృద్ధిలో ముందంజతో ఉండాలనే కోరుకుంటూ ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు వజ్ర గణపతిని ఏర్పాటు చేసి అందరికీ దర్శన భాగ్యం కలిగించారనమాట. మరి అందరికీ వజ్ర గణనాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ మా అమ్మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. వినాయకునికి ఇష్టమైన లడ్డూ చూసారా ఎంత అందంగా ఉందో. ఆ లడ్డూ మీద కూడా వినాయకుని బొమ్మ చేశారు. అలాగే కాజు బాదం కిస్మిస్ తో మంచిగా ఫ్లేవర్స్ తో డిజైన్ చేసేసారు. చాలా చక్కగా ఉంది లడ్డూ కూడా చూడటానికి. గణపతి పండుగ నాడు ఆయన చేతిలో ఉండే లడ్డూ ఎంత తీయగా ఉంటుందో అంతే తీయగా అందరి జీవితం కూడా ఉండాలని కోరుకుంటూ ఆ వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మా అమ్మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఇంటి వంటలారగించి కొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. మా వజ్ర గణపతిని దర్శించడానికి మినిస్టర్ సైతం వచ్చేసారనమాట. మీరు చూసేయండి. టైం కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకోవచ్చు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గౌరవ స్వామి మినిస్టర్ గారికి సంపూర్ణంగా ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధాభిషేకం సమర్పయామి. వజ్ర గణనాయకుని దగ్గరికి వచ్చిన మన మినిస్టర్ గారిని గౌరవంగా సత్కరించేశారు కొత్తూరి రంగయ్య గారు. వజ్ర గణపతి దగ్గర మరొక ప్రత్యేకత కూడా ఉందంట. మరి అదేంటి అనేది ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైన ఎంకే మురళి గారి మాటల్లోనే మీరు కూడా వినేయండి. నూతన గంటల చేత మొట్టమొదటిసారిగా అభిషేక కార్యక్రమం బిగిన్ చేసామండి. సంవత్సరం స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంది గాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఆ సింగరాయకొండ వజ్ర గణపతి దగ్గర మరొక ప్రత్యేకత మాకు అవార్డ్స్ ఇచ్చేయటం. మాకు అవార్డ్స్ ఎందుకు ఇచ్చారో తెలుసా? మాలో ఉన్న టాలెంట్ ని స్కిల్స్ ని గుర్తించి ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు వజ్ర గణపతి దగ్గర వజ్ర గణపతి ముందు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మాకు అవార్డ్స్ ఇచ్చేసారు. మరి ఎవరెవరికి ఏ టాలెంట్ ఉంది ఏ స్కిల్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. 8 లలిత సహస్రనామాలతో అమ్మవారికి ప్రత్యేక చీరని ఆమె చిన్న వయసులోనే ఆ పిల్లకి ఆ తల్లి కనపడి చేయటం అనేది ఒక అద్భుతమైనటువంటి అది వరం అండి. అది ఈ పాప పేరు పోకూరి సాయి హస్మిత, పోకూరి కిరణ్ రాధిక గారుల కుమార్తె. ఈ పాప అమ్మవారికి లలితా సహస్రనామం రాసిన చీరను సమర్పించింది. ఆల్రెడీ మన ఛానల్లో పూర్తి వివరాలతో వీడియో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. మరి తనలో ఉన్న టాలెంట్ ని గుర్తించి మన ఆర్యవైశ్య గణేష్ ఉత్సవం కమిటీ వాళ్ళు వజ్ర వినాయకుడి దగ్గర ఆ పాపకు అవార్డు ఇచ్చేశారు. ఒక చీరను అమ్మ ప్రసాదించారు. నీ బంగారు భవిష్యత్తు ఆ వినాయకుడు, ఆ వజ్రాల వినాయకుడు నువ్వు ఎంత ఉంటాడు, నేను ఎంతో మంచి భవిష్యత్తుకి తీసుకెళ్తాడు. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, మేము గత 3 సంవత్సరాలుగా ముత్యాల వినాయకుడు, లక్ష వినాయకుడు, లక్ష డైమండ్స్ ఇలా ఎన్నో రకరకాలుగా చేస్తుంటే ఇంత జనం ఎలా వస్తున్నారా అసలు మాకు అర్థం కాదు. తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళాను. యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఆ యూట్యూబ్లో లైక్ చేశారు చాలా మంది. ఆ యూట్యూబ్లో లైక్ చేసినటువంటి వాళ్ళలో భాస్కర్ని గాయత్రి తను టాలెంట్ పర్సన్ అండి. ఎందుకంటే మా వీడియోస్ దుబాయ్ నుంచి అమెరికా నుంచి ఎంతమందో ఫోన్ చేశారు. ఏంటి అసలు మీ ఊళ్ళో ఇంత బాగా జరిగిందా, ఇంత వీడియోస్ ఇంత కష్టపెట్టారా మీరు అన్నారు. అసలు మాకైతే నేను ఏంటిది ఎట్లా పోయింది మీకు అందించగలుగుతున్నాం. తర్వాత చూస్తే ఆ లైక్స్ లో తన పేరు గాయత్రి అండి. వాళ్ళ దగ్గర భాస్కరుడు గాయత్రి
సగౌరవంగా వేదికలు రావాల్సిందిగా కూర్చున్నాం. మేము చేసిన కృషికి ఆ వినాయకుని ఆశీస్సులతో నాకు అవార్డు వచ్చేసింది. భాస్కరుని గాయత్రి యూట్యూబ్ లో మా వినాయకుడి గురించి, బొమ్మల గురించి, సింగనాయకుల వినాయకులందరి గురించి మన యూట్యూబ్ లో హత్యలు చేసి అది టాలెంటే కదమ్మా. ఇవ్వాలా వద్దా? ఓకే, థ్యాంక్ యూ గాయత్రి. క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నాలోని టాలెంట్ ని గుర్తించి ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు నాకు అవార్డు ఇచ్చేశారు. మా ఊరి గల్లీకా రాజా గమ్ గమ్ గణేష అనే కాన్సెప్ట్ తో లాస్ట్ ఇయర్ నేను వీడియో చేశాను. అది మా ఊరి గురించి ఇతర దేశాలకు కూడా తెలిసింది. సో అందుకు మళ్ళీ నేను ఆ గణనాయకుని ముందే అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మెమరబుల్ ఈవెంట్ నాకు ఇది. మేము గీతా మందిరంలో కార్యక్రమాన్ని కూడా నాకు తెలియదు, నేను కూడా వాట్సాప్ లోనే చూసా. ఎవరు చేశారో అనుకుంటే నాకు తెలియదు, బాబా గాయత్రి చేసిందని మా వాళ్ళు చెప్పారు. ఇంత టాలెంట్ గా చేసినందుకు మేము గీతా మందిరం తరఫున కూడా ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లాంటి కార్యక్రమాలు ముందు మంచిగా మన కార్యక్రమాలు ఏదైనా బాగా వాట్సాప్ లో, ఫేస్బుక్ లో పెట్టి మీరు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నందుకు, ఎంత డబ్బు ఇచ్చినా ఈ అడ్వర్టైజ్మెంట్ రాదు. మీరు మాకు సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ఒక్క నిమిషం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి మా నాన్న, అమ్మ, అన్నయ్య, వదిన, మా ఫ్యామిలీ మెంబర్ చాలా సపోర్ట్ చేశారు. అలాగే క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ ఛానల్ ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం నాన్న అమ్మ మాకు నేర్పిన విలువల్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో, అలాగే మన సాంప్రదాయాలను, మన సనాతన ధర్మాలను అందరికీ గుర్తు చేస్తూ, అమ్మ చేతి వంటను అందరికీ పరిచయం చేస్తూ, మా ఊరు సింగరాయకొండ గురించి పెద్దగా అందరికీ తెలియటం లేదు. సో మా ఊరు సింగరాయకొండ గురించి అందరికీ తెలియచేయాలి అనే ఉద్దేశంతో, అలాగే నవ్విస్తూ అలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండాలనే ఉద్దేశంతో మన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ ఛానల్ ని స్టార్ట్ చేశాను. ఛానల్ నుంచి అన్ని చెప్పాలని స్టార్ట్ చేశాను. మన ఊర్లో చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ టాలెంట్ ని ఎక్స్ప్లోర్ చేసుకోండి, ఎవరు భయపడద్దు. ఓకే, ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. అమ్మా, ఈ విధానం మేము మినిస్టర్ చేత ఇప్పిద్దాం అనుకున్నాం, కానీ ఏంటంటే ఆయన సమయాసంబంధంగా మేము ప్రశంసలకు ఇప్పిస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు కూడా భగవంతుడు ఆ వజ్ర వినాయకుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. సూపర్ గా జరుగుతుంది లైఫ్ కూడా. మరి అతనికి మనం అవార్డు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ఒక్క సత్తపక్క అతన్ని వేదిక తీసుకొస్తారు. మా అయిత వంశీకృష్ణకు ఈ అవార్డు రావడం మా అందరికి కూడా ఎంతో గర్వకారణం, ఆనందకరం. ఎందుకంటే ఫలితం కన్నా ప్రయత్నం గొప్పది అని ఏది ఆశించకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఫోటోగ్రాఫర్ అండి, ఇతను మంచి ఫోటోగ్రాఫర్. మనము పెళ్లిలో ఫస్ట్ వచ్చేది వీళ్ళే, చివరిదాకా ఉండేది కూడా వీళ్ళే. మా అయిత వంశీకృష్ణ ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా ఉండేలా తన ఫోటోగ్రఫీ స్కిల్స్ తో, తన కెమెరాతో క్యాప్చర్ చేసుకొని అందరికీ అందించే మంచి వ్యక్తి. తన టాలెంట్ ని ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు గుర్తించి అవార్డు ఇచ్చేశారు. అద్భుతమైన టాలెంట్ పర్సన్ అమ్మాయి వంశీ. ఎందుకంటే మన బ్రహ్మోత్సవాల్లో కానీ, అమ్మవారి గురించి 108 అభిషేకంలో కానీ, ఇట్లాంటి కుంకుమ పూజలో కానీ ఎంతో అద్భుతంగా వీడియో తీసి మాకు స్టాటస్ లో పంపించాడు. దీనివల్ల మా పబ్లిసిటీ కూడా చాలా బాగా అయిందమ్మా. థ్యాంక్ యూ వంశీ. మాకు ఇది గొప్ప వరం వినాయకుడి ముందు మీకు ఇవ్వటం. థ్యాంక్ యూ. మన ఛానల్లో కూడా అయిత వంశీకృష్ణ గురించి మీకు చాలా సార్లు చెప్పే ఉన్నాను. మరి ఇంత టాలెంట్ ఉన్న మా అయిత వంశీకృష్ణను గుర్తించి ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఆ వినాయకుని ముందే బ్లెస్సింగ్స్ ఇచ్చి అవార్డు ఇవ్వడం చాలా ఆనందకరం. అలాగే మీరు కూడా అయిత వంశీకృష్ణను కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే కాల్ ఎట్ 9666335002. రాజేష్ అన్న ఫోటోగ్రఫర్. తన ఫోటోగ్రఫీ స్కిల్స్ తో మంచి మూమెంట్స్ ని అందిస్తూ ఉంటారు. ఈ అవార్డు రాజేష్ కూడా ఇవ్వాలండి. ఎందుకంటే మా గణపతి ఉత్సవాల్లో ఎంతో మాకు అడగగానే ఏటికైనా సరే సిద్ధంగా చేస్తాడు. తను కూడా మేము టాలెంట్ అవార్డు ఇస్తున్నాం. ఫనీ, చరణ్ చూడటానికి ఇద్దరైనా వారు చేసే పని మాత్రం ఒకటిగా కలిసి చేస్తారు. మరి వారిలో ఉన్న టాలెంట్ ని గుర్తించి అవార్డు ఇచ్చేశారు. రావాలా మా వినాయక చవితి ఇంత పబ్లిసిటీ ఇంత జనం వస్తున్నారంటే ఈ ఇద్దరు పిల్లలేనమ్మా.
ఎందుకంటే పాపం మాకు 8 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో కానీ పరిచయం చేసేస్తున్నారు. వాళ్ళు చేసే పని కూడా ఒకేలా ఉంటుందన్నమాట. మైండ్ ఒకరైతే బ్రెయిన్ ఒకరు అన్నట్లు ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. వాళ్ళ ఛానల్ పేరు ఫనీ టెక్ ఇన్ఫో. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మాకు మీ నెక్స్ట్ భవిష్యత్తు మీదే చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటాము. మీరు ఎంత అద్భుతంగా ఎంత ఉన్నత పదవుల్లోకి వెళ్ళినా సరే వినాయక చవితి అంటే రావాలా చేయాలా. థ్యాంక్ యూ. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. అటువంటి మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి పోకూరి మణికంఠ. చూడడానికి చిన్న పిల్లల మనస్తత్వం అయినా కూడా తనలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఎదుటి వారిని కూడా సంతోషంగా ఉంచాలి అనే మనస్తత్వంతో ఉంటాడు. అలాగే ఏ ప్రోగ్రామ్ అయినా సరే యాక్టివ్ గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. మరి తన టాలెంట్ ని గుర్తించి ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు తనకి అవార్డు ఇచ్చేశారు. మా వినాయకుని మండపం దగ్గర ఇంత మంచిగా లైటింగ్ అందించిన లైటింగ్ సెక్షన్ వారికి, అలాగే సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన ఆరిఫ్ కు మా క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ తరపున అలాగే అందరి తరపున ధన్యవాదములు. ఇప్పుడు మా వజ్ర వినాయకుడికి హారతి కార్యక్రమం మొదలైపోయింది. మీరు కూడా చూసేయండి. హారతి చూస్తూ అసలు హారతి ఎందుకు ఇస్తాము అనేది తెలుసుకుందాము. హారతినే నీరాజనం అంటారు. హారతిని ఎందుకు ఇస్తామంటే పురాతన కాలంలో స్వల్పంగా మాత్రమే దీపాల కాంతి ఉండేది. ఆ దీపాల కాంతిలో భగవంతుని రూపం అంతగా స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి వెలిగించి ఆ భగవంతునికి హారతి ఇస్తూ ఉండగా ఆ వెలుగులో భక్తులు భగవంతుణ్ణి కనుల పండుగగా దర్శించుకుంటూ ఉంటారు. అలా భగవంతుణ్ణి దర్శించుకుని భగవంతుని అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ఇప్పటి వరకు అందరూ వజ్రగణ నాయకుడిని దర్శించుకున్నారు కదా. అలాగే వజ్రగణ నాయకుని మండపానికి ఎదురుగా మరొక స్టేజ్ కట్టారు. ఎందుకో తెలుసా? వచ్చిన వారందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం వర్ధమాన్ ఈవెంట్స్ విజయవాడ వారిచే గొప్ప డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి మీరు కూడా చూసారండి. అర్రే బాబోయ్, ఇక్కడ చూస్తున్నారా? వర్ధమాన్ ఈవెంట్స్ విజయవాడ వారితో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారా? వాళ్ళతో ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు మా ఊరి గణేష్ ఉత్సవ కమిటీ కుర్రోళ్ళు కూడా డాన్స్ ఇరకదీస్తున్నారనమాట. నాటు నాటు సాంగ్ కి మీరు కూడా చూసేయండి. మరేవా జనాలు చూసారా ఎంత మంది వచ్చేసారో. మరి వజ్రగణ నాయకుడిని దర్శించుకోవడం కోసం అలాగే వచ్చిన వారందరినీ కూడా ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ మంచి హుషారుతో జోష్ తో ఉండాలనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కూడా వర్ధమాన్ ఈవెంట్స్ విజయవాడ వారితో కండక్ట్ చేశారు. అందులోనూ మా కమిటీ కుర్రోళ్ళు గణేష్ ఉత్సవ కమిటీ కుర్రోళ్ళు కూడా డాన్స్ ఇరగదీసేస్తున్నారు అనమాట. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వారికి అలాగే ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఇస్తున్నందుకు వర్ధమాన్ ఈవెంట్స్ వారికి మా క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ తరపున అలాగే మా అందరి తరపున ధన్యవాదములు. స్పెషల్ అట్రాక్షన్ తో ఇక్కడ మనకి ఒక పర్సన్ అయితే కనిపిస్తున్నారు కదా. ఎవరు ఇంతకీ అయినా అనుకుంటున్నారా? జిగేల్ జిగేల్ అని మెరిపించే మన వజ్రగణ నాయకుడిని చూసి తన నాట్యంతో మెప్పించాలని మైకేల్ జాక్సన్ సైతం మా సింగరాయకొండకు వచ్చేసాడనమాట, మా ఊరి వజ్రగణ నాయకుడి దగ్గరికి. మరి ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది మీరు కూడా చూసేయండి.
స్వామివారి దగ్గర పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వారు. అన్నదానం చాలా గొప్పది. దానాల అన్నిట్లో కూడా ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ అన్నదానంలో మాత్రం కడుపు నిండా తిన్నంత తిని సంతృప్తిగా చాలు అంటారు. మరి అంత గొప్ప విశిష్టత కలిగిన అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మీరు చూసేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా, వెడి వెడనల్లో. గణేష్ ఉత్సవాలలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఉట్టె కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకోసమే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నమాట. పెద్ద పెద్ద కర్రల్ని భూమి నుంచి ఆకాశం వరకు ఉండేంత ఎత్తులో పాతేసి పైన జెండాలను పెట్టేశారు. అక్కడ చూసారా, ఆకాశంలో సూర్యుడు ఆ జెండాలన్నీ స్వేచ్ఛగా విహరిస్తూ మాట్లాడుకుంటున్నట్లు వ్యూ చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారా, పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్స్ ని తెప్పించేసి డ్రమ్స్ లో వాటర్ ని నింపేస్తున్నారు. ఎందుకంటే ఉట్టె కొట్టేటప్పుడు సరదాగా ఆడుకుంటూ వాటర్ చల్లుకుంటూ ఉంటాం కదా, మరి అంతా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుంది ఉట్టె కొట్టే కార్యక్రమం. మరి మీరు కూడా చూసాయండి. ఉట్ట ప్రిపరేషన్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ ఉట్టని ఊరేగింపుగా మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి, రామాలయం గుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కర్రలకి అటాచ్ చేసేస్తారు. మీరు చూసాయండి. ఊరేగింపుగా తీసుకెళ్లిన ఉట్టని అక్కడ ఏర్పాటు చేసిన కర్రలకి కట్టిన తర్వాత ఒక పొడవైన తాడుని కట్టి లాగుతూ ఉంటారు. ఉట్టని ఒకరు పైకి కిందకి లాగుతుంటే మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు చేస్తూ ఉంటారన్నమాట. మిగిలిన వాళ్ళు ఉట్టె కొట్టే వారిపై నీళ్లను పోస్తూ ఉంటారు. అయినా కూడా పట్టు వదలకుండా ఉట్టె కొట్టాలి అనుకునేవారు ఉట్టె కొడుతూనే ఉంటారు. దీని వెనక ఉన్న అర్థం ఏంటంటే, సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధాలనైనా అధిగమించవచ్చు అనే పరమార్థం ఉట్టె కొట్టే దానిలో దాగి ఉందన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఆడవారైనా మగవారైనా సరే ఎంత ఉత్సాహంగా ఈ ఉట్టె కార్యక్రమంలో పాల్గొని అందరూ ఎంతో సంతోష ఆనందాల మధ్య ఉట్టె కట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేశారనమాట. మరి మీరు కూడా చూసేయండి. వజ్ర గణనాయకుని దగ్గర పెట్టిన లడ్డూని తిరువేది సతీష్ కుమార్ గారు 40,000 రూపాయలకి లడ్డు వేలం పాటలో దక్కించుకున్నారు. మరి గౌరవంగా మేళతాళాల నడుమ ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు తిరువేది సతీష్ కుమార్ గారికి ఆ లడ్డూని సమర్పించారు. గణేష్ ఉత్సవాలలో మూడవ రోజు అసలు తరుణం రానే వచ్చేసింది. అంటే గణపయ్య నిమజ్జనం అన్నమాట. గణపయ్యని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చే తరుణం వచ్చేసింది అనమాట. ఆయన పంపిస్తున్నందుకు బాధ ఉంది, ఆనందం ఉంది. ఆయన మనలో ఉన్న దుర్గుణాలని, మన కష్టాలన్నింటినీ ఆయన తొండంతో పట్టాపంచలు చేసేసి అందరినీ ఒకటిగా కలిపేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. మరి ఆయన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేటప్పుడు మనం కూడా ఎంతో కోలాహలంగా కోలాటాల మధ్య చండీ మేళం నడుమ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ పాల్గొని ఆయన నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా జరిపించేశారు. మీరు చూసేయండి. బొజ్జగంపయ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయి ట్రాక్టర్ ఎక్కి సిద్ధంగా కూర్చొని ముందు జరిగే ఆ కోలాహలాలన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆయన కూడా ఒక ఊపు ఊగుతున్నాడు అనమాట. కేరళ నుండి చండీ మేళం వాయించడానికి వచ్చేసారు కదా, వాళ్ళ దగ్గర నుంచి డ్రమ్స్ తీసుకొని మా సింగరాయకొండ వాస్తవ్యులు కూడా మేము కూడా వాయిస్తామని పోటాపోటీగా వాయించేశారు అనమాట. ఏ మాత్రం తగ్గేదేలే అనుకుంటూ ఎలా వాయించారు మీరు చూసేయండి.
వాళ్ళమ్మ దగ్గరికి బయలుదేరుతూ వీధి వీధిన వాడవాడన ఊరేగింపుగా వచ్చి అందరికీ దర్శనం ఇచ్చి వెళ్తారు కదా. మరి ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చి ఆయనకి నీరాజనాలు ఇస్తూ ఉంటారన్నమాట. గణపయ్య నిమజ్జనంలో చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. ఎంత క్యూట్ గా డ్రమ్స్ వాయిస్తున్నాడో చూడండి మీరు కూడా. తగ్గేదేలే అన్నట్లు వాయిస్తున్నాడు అనమాట. చోటా శివమన్ మా సింగరాకుండా వచ్చేసాడా అన్నట్లుంది వీడు వాయిస్తుంటే. ఏ మాత్రం భయం లేకుండా అందరికి భయం తెప్పించేలాగా జ్వరం తెప్పించేలాగా డ్రమ్స్ వాయిస్తున్న ఈ చిన్నారి చోటా శివమన్ పేరేంటో తెలుసా? మునగనూరి హెక్షిత్ర, ముద్దుగా మేము హెచ్ఆర్ అని పిలుస్తామన్నమాట. బండి మీద పొరడు చూడు, గ్యాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు, షారుఖ్ లెక్క ప్రపోజ్ చేస్తాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే నీ అంటి మహామయో దూరం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. కేరళ నుండి చండీ మేళం వాయించడానికి వచ్చిన వారు మేము డ్రమ్స్ మాత్రమే కాదు డాన్స్ కూడా గిరగదీస్తామని చెప్పేసి కుర్చీని మడత పెట్టి సాంగ్ కి సూపర్ గా డాన్స్ చేశారనమాట. అది మీరు కూడా చూసేయండి. కేరళ చండీ మేళం వారితో పోటీ పడి మరి ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా డాన్స్ చేసేసారు. మీరు చూసేయండి.
గణపయ్య దర్శనం ఇస్తూ ఉన్నాడు కదా, అప్పుడు ఆ వీధిలోకి రాగానే పూల వర్షంతో వెల్కమ్ చెప్తున్నట్లు ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఫైర్ వర్క్స్ తో వెల్కమ్ చెప్పేశారు. ఎంత అందంగా ఉందో ఆ వ్యూ చూడటానికి మీరు చూసేయండి. शंकर जी का बेटा गाड़ी में बैठा, उसको ना पाना रहा। మా వజ్రగణ నాయకుడు వీధి వీధిన వాడవాడనా తిరిగేసి ప్రజలందరికీ దర్శనం ఇచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గర చేరడానికి బయలుదేరిపోయి దగ్గరకు వచ్చేసాడు. అంటే నిమజ్జనం చేసే టైం చాలా దగ్గరలోనే ఉందన్నమాట. అసలు మనం నిమజ్జనం ఎందుకు చేస్తామో తెలుసా? వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద మాసంలో వస్తుంది. భాద్రపద మాసంలో మనకి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయన్నమాట. అలా వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మనం మట్టి గణపతిని పూజించడం వల్ల ఆ మట్టి గణపతిని మళ్ళీ మనం చెరువులో నిమజ్జనం చేస్తే ఆ వరద తీవ్రతను తగ్గించవచ్చు. అంతేకాకుండా నీటిలో జీవించే జీవరాశుల్ని కూడా ఎటువంటి హానికరం కలిగించకుండా ఉండొచ్చు. అలాగే మనం వినాయకుడికి పూజించిన పత్రిని కూడా నీటిలో నిమజ్జనం చేయటం వల్ల ఆ పత్రిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా నీటిలో చేరి నీటిలో జీవించే జీవరాశులకి అలాగే మానవులకి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తల్లి ఒడికి చేరుతున్న బొజ్జ గణపయ్య క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగిరా. నీ ఆశీస్సులు ఎప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ మామన క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్.